గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ స్ట్రక్ అయిపోయింది సార్, వీడియో స్ట్రక్ అయింది, నెట్వర్క్ ప్రాబ్లం. ఒకసారి చూసుకోండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈ రోజు మన అనాటమీలో డిస్కషన్ స్కెల్టన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. సో స్కెల్టన్ సిస్టమ్ మన బాడీ మొత్తం తయారైంది దేంతో అంటే బోన్స్, స్కిన్స్ తో, ఫ్లేష్ అంటే మజిల్స్ తో. ఓకే, మజిల్స్ అండ్ ఎముకలు అండ్ మజిల్స్ తో. సో ఈ ఎముకల్లో భాగంగా మన తల, తర్వాత రీబ్స్ ఇవి ఉంటాయి, చెస్ట్ భాగం, దెన్ హ్యాండ్స్, లిమ్స్ అంటాం, హ్యాండ్స్ ని, లెగ్స్ ని, ఈ విధంగా, అండ్ వెన్నుపూస అంటాం కదా అది. సో ఇవి ఏ విధంగా మన బాడీ మొత్తం ఈ బోన్స్ తో తయారైంది అండ్ వాటి గురించి మొత్తం తెలుసుకోవడానికి ఈ రోజు మన మధ్యలో స్కెల్టల్ మజిల్ గురించి స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని, మాతిటి మనీశ్రీని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై anatomy class today I request Matiti Manisri to take the session and share her knowledge about anatomy and the skeletal system. సో ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ లో చెప్తూ తెలుగులో కూడా చెప్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మాతిటి మనీశ్రీ సార్. మనీశ్రీ అనే మ్యామ్ గారికి ఇది స్క్రీన్ షేర్ చేసే ఆప్షన్ ఇవ్వండి. సో చెప్తూ వాళ్ళు కొన్ని మనకు స్కెల్టన్ ఇమేజెస్ కూడా షేర్ చేస్తారు ఫర్ అండర్స్టాండింగ్. ఓకే సార్, కోస్ట్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, అలాగే స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. సార్ ఓకే. Good evening, all of you. Good evening. Good evening, madam. My name is Manishri. I am from SRR College of Pharmaceutical Sciences. Today I am teaching about the skeleton system. Now, anyone know what is the skeleton system? ఎవరికైనా అసలు skeleton system అంటే ఏంటో తెలుసా ఫస్ట్? Please, can you give your answers, please? While yes or no? మేడం, మన శరీరాన్ని నిలబెట్టేటువంటి సాధనం అంటే ఎముకలు. Yes, sir. ఫస్ట్ స్కెలిటన్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మన బాడీ అంతా నిర్మాణం అయ్యేదాన్ని స్కెలిటన్ సిస్టమ్ అని అనుకుంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ అండ్ జాయింట్స్. మన బాడీలో బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఫస్ట్ మనం స్టార్టింగ్ చిన్న ఇన్ఫాంట్ బేబీ అని అంటారు. మనం స్టార్టింగ్ బర్త్ అయినప్పుడు ఎన్ని ఉంటాయి అంటే దాదాపు 270 బోన్స్ అనేవి మన బాడీలో బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. బట్ మనం పెరుగుతుంటే ఏమైతుంది అంటే 270 బోన్స్ అనేది ఒకదానికొక బోన్ అనేది అటాచ్ అవుతుంది. అటాచ్ అవి 206 బోన్స్ వరకు అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మన స్కెలిటన్ సిస్టమ్స్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. వన్ ఈజ్ యాక్సియల్ స్కెలిటన్ అండ్ అనదర్ వన్ ఈజ్ అపెండిక్యులర్ స్కెలిటన్. వాట్ ఈస్ మీన్ బై యాక్సియల్ స్కెలిటన్ అంటే ఏంటి అంటే, మన తల, నెక్స్ట్ వెన్నుముక అంటారు, వర్టెబ్రా అండ్ థొరాసిక్ క్యావిటీ. ఈ బాడీ మొత్తాన్ని, ఈ పార్ట్ ని మొత్తం ఏమంటారు అంటే యాక్సియల్ స్కెలిటన్ అని అంటారు. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెలిటన్ అంటే ఏంటి అని అంటే, హ్యాండ్స్, లిమ్స్ ని ఏమంటారు అంటే అపెండిక్యులర్ స్కెలిటన్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై లిమ్స్ అంటే ఏంటి అని అంటే 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్. ఓకేనా? ఆర్ యూ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్? హలో. ఎస్ మేడం. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. మేడం మీరు కంటిన్యూ చేయండి, లాస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు అర్థమవుతుందా లేదా అనేసి. ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ యాక్సియల్ స్కెలిటన్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్. దీస్ ఆర్ 2 టైప్స్. యాక్సియల్ స్కెలిటన్ అంటే ఏంటి అంటే హెడ్ అంటే స్కల్, నెక్స్ట్ థొరాసిక్ క్యావిటీ. ఈ ప్లేస్ అంతా థొరాసిక్ క్యావిటీ అని అంటారు.
నెక్స్ట్ వర్టెబ్రల్ కాలం అంటే వెన్నుపూస. ఇవి 3 ని ఏమంటారు అంటే యాక్సియల్ స్కెల్టన్ అని అంటారు. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెల్టన్ అంటే లింబ్స్, 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్. నెక్స్ట్ యాక్సియల్ స్కెల్టన్ లో మనం ఇప్పుడు 3 ఉంటాయని చెప్పినాం కదా, స్కల్, థొరాసిక్ క్యావిటీ అండ్ వర్టెబ్రా. ఫస్ట్ వాట్ ఈస్ స్కల్? స్కల్ అంటే ఏంటి? స్కల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మన బాడీ అంతా ఏంటి అని అంటే బోన్స్ అనేటివి మన ఇన్నర్ పార్ట్స్ లైక్ హార్ట్, లంగ్స్, నెక్స్ట్ బ్రెయిన్, ఇవన్నీ మెయిన్ పార్ట్స్. అవి ఫంక్షన్ సిస్టమ్ ఇంకా ఫంక్షన్ అనేది కరెక్ట్ చేస్తాయి. అవి లేకపోతే మన లైఫ్ అనేది లేదు. అవి కరెక్ట్ ఉన్నాయి కాబట్టి వాటికి ప్రొటెక్ట్ చేయడం కోసం మన స్కెల్టన్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నట్టు. లైక్ ఎలా అంటే ఇప్పుడు బ్రెయిన్ కోసం స్కల్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లంగ్స్ కోసం రిబ్స్, నెక్స్ట్ లంగ్స్ అండ్ హార్ట్, ఈ రెండింటి కోసం రిబ్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నట్టు. అంటే వాటికి ఏంటి అంటే ఒక ఇల్లు లాగా మేడపై ఉంటది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ స్కల్. స్కల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 22 బోన్స్. అవర్ స్కల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 22 బోన్స్. మరి మన స్కల్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ బోన్స్ అంటే ప్రజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ క్రేనియల్ బోన్. ఈ పార్ట్ మొత్తం క్రేనియల్ బోన్ అని అంటాము. నెక్స్ట్ దిస్ ఈస్ ఫేషియల్ బోన్స్. క్రేనియల్ బోన్స్ వచ్చేసి 8 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫేషియల్ బోన్స్ వచ్చేసి 14 బోన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే క్రేనియల్ బోన్స్ ఫస్ట్ ఏంటి అంటే పరైటల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ టెంపోరల్ 1, 2 టెంపోరల్ బోన్స్ ఉంటాయి, 2 పరైటల్ బోన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఆక్సిపిటల్. ఇక్కడ లాస్ట్ కి స్పైనల్ కార్డ్ దగ్గర ఉండేది ఆక్సిపిటల్ బోన్. నెక్స్ట్ ఇథమాయిడ్ బోన్, ఇక్కడ స్పీనాయిడ్ బోన్ ఉంటుంది ఇటు సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాంటల్ బోన్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని అంటే క్రేనియల్ బోన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఫేషియల్ బోన్స్. ఫేషియల్ బోన్స్ ఎందుకు అని అంటే మన ఫేస్ అనేది కరెక్ట్ షేప్ ఉండడం కోసం మన ఫేషియల్ బోన్స్ అనేది ఏర్పడి ఉంటాయి అన్నట్టు. ఇందులో ఫస్ట్ మన ఫేషియల్ బోన్స్ వచ్చేసి టోటల్ 14 బోన్స్ ఉంటాయి. క్రేనియల్ బోన్స్ వచ్చేసి 8 బోన్స్, ఫేషియల్ బోన్స్ వచ్చేసి 14 బోన్స్. ఫేషియల్ బోన్ 14 బోన్స్ వచ్చేసి ఫస్ట్ నాజల్ బోన్. ఇవి 2 నాజల్ బోన్స్ ఉంటాయి, ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంతా కార్టిలేజ్. ఇక్కడ నాజల్ బోన్స్ ఏంటంటే 2 బోన్స్ ఉంటాయి, ఇటొక బోన్ ఇటొక బోన్. నెక్స్ట్ దిస్ ఇస్ మ్యాండిబుల్. ఇట్ ఈస్ ఎ మూవేబుల్ బోన్. ఈ కింది కూడా కదులుతుంది కానీ పైది మాత్రం కదలదు. దిస్ ఇస్ మూవేబుల్ బోన్, ఇట్ ఈస్ ఇమ్మూవేబుల్ బోన్. మ్యాండిబుల్ అంటారు దీన్ని. ఇక్కడ పై దాన్ని మ్యాగ్జిలా అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ లాక్రిమల్ బోన్. లాక్రిమల్ బోన్ అంటే ఏంటంటే మన ఐ లోపల ఉంటుంది అన్నట్టు. లాక్రిమల్ ఫ్లూయిడ్ అని అంటారు. మనం ఏడిస్తే వాటర్ వస్తాయి కదా, వాటిని లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటారు. ఇక్కడ ఉండే బోన్ ని లాక్రిమల్ బోన్ అని అంటారు. నెక్స్ట్ పాలటైన్ బోన్, ఇక్కడ పైన ఉంటది, మన మౌత్ పైన ఉంటది, మ్యాగ్జిలా దగ్గర. నెక్స్ట్ జైగోమాటిక్ బోన్. హయాయిడ్ బోన్ ఇక్కడ ఉంటది, హయాయిడ్ బోన్ అనేది. నాజల్ బోన్స్ 2, ఓమర్, మ్యాండిబుల్, మ్యాగ్జిల్లా, లాక్రిమల్ బోన్స్, palatine bone, zygomatic bone, and hyoid bone. These are all called as facial bones. Cranial bones వచ్చేసి 8 bones, facial bones వచ్చేసి 14 bones. Axial bones లో ఫస్ట్ మనం స్కల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వర్టెబ్రా. వర్టెబ్రా అంటే వెన్నుపూస అని అంటారు. అందులో ఏంటి అని అంటే మనకు క్రేనియల్ బోన్స్ ఉంటాయి, థొరాసిక్ బోన్స్, సాక్రమ్ అండ్ కాక్సిజియల్. ఈ 5 టైప్స్ ఆఫ్ బోన్స్ అయితే మన వర్టిబ్రాలో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ అండి. ప్రతి ఒక్కరు మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకోగలరు. రిక్వెస్ట్. మనకు న్యూ గెస్ట్ వచ్చారు కాబట్టి కంపల్సరీ మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పాను కదా స్కల్ బోన్స్ అనే. ఫస్ట్ ఇవి క్రేనియల్ బోన్స్, 8 క్రేనియల్ బోన్స్. పరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్, ఇథమాయిడ్ బోన్, స్పీనాయిడ్ అండ్ ఫ్రాంటల్ బోన్. నెక్స్ట్ అనదర్ వన్ facial bones.
మేడం మేడం మొబైల్ కొంచెం మేడం మొబైల్ హార్జెంటల్ మోడ్ లో పెట్టండి. ఆ స్క్రీన్ అనేది చిన్నగా కనిపిస్తుంది. అడ్డం తిప్పండి మొబైల్. ఎస్ మేడం, ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది. ఓకే. Two nasal bones, lacrimal bones, palatine bones, maxillary bones, zygomatic, vomer, and mandible bones. Okay. Then vertebra. Vertebra అంటే ఏంటి అంటే వెన్నుపూస అన్నట్టు. దెన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్. మన vertebra ఏంటి అని అంటే ఫస్ట్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్. మన కంపల్సరీ మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా చెప్పాలనుకున్నా మనం కాన్షియన్స్ ఉన్నామా లేదా అని తెలియాలన్నా మనకు బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్క నర్వ్ అనేది మన బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి అటాచ్ అయి ఉంటుంది. సో మనం ఆ స్పైనల్ కార్డ్ ప్రొటెక్షన్ కోసం మన వర్టెబ్రా అనేది ఏర్పడి ఉంటది అన్నట్టు. ఇప్పుడు వర్టెబ్రాలో ఒక ఫొరామెన్ అంటే ఏంటి అంటే హోల్ అన్నట్టు, రంధ్రము అని అంటారు. అందులో నుండి మన స్పైనల్ కార్డ్ అనేది ఉంటది. అందులో ఈ వర్టెబ్రా ఏంటి అంటే 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ నెక్ దగ్గర ఉండేది సర్వైకల్ వర్టెబ్రా అని అంటారు. అవి దాదాపు C1 to C7 బోన్స్ వరకు ఉంటాయి. C1, C2, C3, C4, C5, C6, C7. నెక్స్ట్ థొరాసిక్ వర్టెబ్రా. ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ పార్ట్ అంతా ఏమంటారు అంటే థొరాసిక్ వర్టెబ్రా అని అంటారు. అవి దాదాపు T1 to T12 వరకు బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లంబార్ వర్టెబ్రా. ఆఫ్టర్ థొరాసిక్ మనకి లంబార్ వర్టెబ్రా అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి. అవి L1 to L5 వరకు ఉంటాయి అన్నట్టు. మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తాయి. నెక్స్ట్ సాక్రమ్ బోన్. సాక్రమ్ బోన్ అనేది ఏంటంటే ఫ్యూజ్డ్ బోన్. ఇది జస్ట్ ఓన్లీ 1 బోన్, కాకపోతే ఇందులో 5 హోల్స్ అనేది ప్రెజెంట్. 5 బోన్స్ కలిపి ఒక 1 ఏమంటారు అంటే చిన్న చిన్న బోన్స్ అంటే కలిపి ఒక పెద్ద బోన్ లాగా ఫామ్ అయి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కాక్సియల్ బోన్ అని అంటారు. ఇది టేల్ బోన్. నార్మల్ గా ఇది యానిమల్స్ లో అయితే ఒక 50 to 20 బోన్స్ ఉంటాయి. బట్ మన హ్యూమన్ బీయింగ్ లో జస్ట్ 4 to 5 బోన్స్ ఉంటాయి అంతే. ఇది మొత్తం స్పైనల్ కార్డ్. ఇది ఎందుకు అని అంటే మన స్పైనల్ నర్వ్ కాపాడడం కోసం ఇది అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ థొరాసిక్ కేజ్. థొరాసిక్ కేజ్ అంటే ఏంటి అని అంటే మన రిబ్స్ అనేటివి హార్ట్ కి ఇంకా లంగ్స్ కి ప్రొటెక్ట్ చేయడం కోసం ఉంటవి. కాబట్టి ఆ రిబ్స్ అనేది ఫస్ట్ రిబ్స్ అనేటివి ఏంటి అంటే వర్టెబ్రాకి కనెక్ట్ అయి ఉంటాయి బ్యాక్ సైడ్. అదే ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటాయి అని అంటే స్టర్నమ్ అని ఉంటది. స్టర్నమ్ కి కనెక్ట్ అయి ఉంటది. అసలు థొరాసిక్ కేజ్ అంటే ఏంటంటే స్టర్నమ్, రిబ్స్ అండ్ పోస్టల్ కార్టిలేజ్ ఈ మూడింటిని కలిపితే థొరాసిక్ కేజ్ అని అంటారు. ఓకేనా. ఫస్ట్ మనకి రిబ్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 పేర్స్ ఆఫ్ రిబ్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటవి. నెక్స్ట్ ఇందులో ట్రూ రిబ్స్ ఉంటాయి, ఫాల్స్ రిబ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్లోటింగ్ రిబ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ట్రూ రిబ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ 1 to 7 ఉండే వాటిని ఏమంటారంటే ట్రూ రిబ్స్ అని అంటారు. నెక్స్ట్ 8 to 12 వరకు ఉండే వాటిని ఫాల్స్ రిబ్స్ అంటారు. అందులో 8 to 10 ఏంటి అని అంటే నార్మల్ వర్టెబ్రాకి కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ 2 రిబ్స్ 11th రిబ్ అండ్ 12th రిబ్ ఏంటి అంటే జస్ట్ ఫ్లోటింగ్ రిబ్స్. మన డయాఫ్రామ్ ఉంటాయి, జస్ట్ ఒక నార్మల్ గా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి అని అంటే లాస్ట్ 11th రిబ్ అండ్ 12th రిబ్ అనేది తీపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇక్కడ ఏంటి అంటే ఇట్లా సన్నగా కనబడడం కోసం ఆ 2 రిబ్స్ అనేది తీపించుకున్నారు. జస్ట్ అవి ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ అంతేం యూజ్ ఏం లేదు. బట్ ఈ ఫస్ట్ టు 10th రిబ్స్ మాత్రం కంపల్సరీ మనకి అవే అవసరం అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 క్లావికిల్స్ అని ఉంటది. క్లావికిల్స్ ఏంటంటే ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి. ఈ క్లావికిల్స్ అనేటి ఇక్కడ మనకి స్టర్నమ్ తోని కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ మనకి 2 స్కాపులా బోన్స్ కూడా ఉంటాయి, అవి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం అని అంటే ఫస్ట్ హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటి 270 బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. మనం పెరుగుతుంటే ఏంటి అవన్నీ జాయిన్ అయ్యి 206 బోన్స్ వరకు అవుతాయి.
మన స్కెలిటన్ సిస్టమ్ లో 2 టైప్స్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ యాక్సియల్ స్కెలిటన్ అండ్ వన్ ఈజ్ అపెండిక్యులర్ స్కెలిటన్. ఫస్ట్ యాక్సియల్ స్కెలిటన్ లో ఏమేమి నేర్చుకున్నాం? స్కల్, నెక్స్ట్ వర్టెబ్రా అండ్ థొరాసిక్ కేజ్. స్కల్ అంటే ఏంటి? 22 బోన్స్ తో మేడప్ అయి ఉంటాయి. ఫస్ట్ క్రేనియల్, అందులో 2 టైప్స్, క్రేనియల్ స్కల్ ఉంటది, ఫేషియల్ ఉంటది. క్రేనియల్ లో 8 బోన్స్ ఉంటాయి, ఫేషియల్ లో 14 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ వర్టెబ్రా. వర్టెబ్రా అంటే ఏంటి? మన స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేసేదాన్ని వర్టెబ్రా అంటారు. ఆ వర్టెబ్రాలో టోటల్ ఎన్ని ఉంటాయి? టోటల్ మనకు 5 పార్ట్స్ ఆఫ్ వర్టెబ్రా. బుక్స్ ఉంటాయి, లబారో 5 ఉంటాయి, 5 ఉంటాయి. నెక్స్ట్ ఆక్సియల్ 3 to 4 వరకు ఉంటాయి. నెక్స్ట్ థొరాసిక్ కేజ్ అంటే చెప్పిన నేను స్టర్నమ్, నెక్స్ట్ రిబ్స్. స్టర్నమ్ అంటే ఏంటి అంటే మన రిబ్స్ అనేసి వెబ్రాకి సిస్టమ్ కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ స్టర్నమ్ కి అటాచ్ అయి ఉన్నప్పుడు అది కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది హార్ట్ ఇంకా లంగ్స్. రిబ్స్ 12 pairs ఆఫ్ రిబ్స్ అంటే ప్రజెంట్ అయి ఉంటాయి మన దాంట్లో. ఎయిట్ టు 12 రిబ్స్ వచ్చేసి ఫాల్స్ రిబ్స్. 8 వరకు వచ్చేసి అవి ఉండాలి, 10 నుండి 20 వరకు ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇది మొత్తం యాక్సియల్ స్టడీ. నెక్స్ట్ హ్యావ్ టు స్టడీ అపెండిక్యులర్ లెగ్స్, వీటిని అపెండిక్యులర్ స్కెలిటన్ అని అంటారు. ఫస్ట్ మన హ్యాండ్ లో హరినాథ్ సార్ వీడియో రావట్లేదు మేడం. ఏమేమి బోన్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి బోన్ వచ్చేసి ఓకే కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే ఓకే. ఫస్ట్ హ్యాండ్స్ లో బోన్స్ ఉంటాయంటే ఫస్ట్ బోన్, ఫస్ట్ హ్యాండ్స్ బోన్ అంటారు. నెక్స్ట్ ఈ పార్ట్ ఇందులో ఏంటి అంటే 2 బోన్స్ అనేది అట్టే ఉంటాయి, ఒకటి రేడియస్ అండ్ ఇంకొకటి అల్నా. రేడియస్ అండ్ బోన్ అనేది లాంగ్ బోన్ అంటే కొంచెం అంటే హైట్ ఉంటది. అల్నా అనే బోన్ అనేది జస్ట్ టచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కార్పల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి, 7 కార్పల్స్ అనేది మనకు ప్రజెంట్ అయి ఉంటాయి ఈ బోన్ లో. నెక్స్ట్ ఇది ఫాలెంజెస్, మనకి ఇది కార్పల్ బోన్స్, ఇది మెటా కార్పల్స్. ఇక్కడ ఫాలెంజెస్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హ్యూమరస్ బోన్, నెక్స్ట్ రేడియస్ అండ్ అల్లా, నెక్స్ట్ కార్పల్స్, మెటా కార్పల్స్, నెక్స్ట్ ఇవి ఫాలెంజెస్ అంటారు. మనకి ఎన్ని ఫాలెంజెస్ ఉంటాయి అంటే 14 ఫాలెంజెస్ ఉంటాయి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇవన్నిట్లో 3 ఫాలెంజెస్ ఉంటాయి. బట్ ఇందులో మాత్రం మిడిల్ ఫాలెంజెస్ ఉండదు. ఇట్ ఈస్ అప్పర్ ఫాలెంజెస్ అండ్ ఇట్ ఈస్ లోవర్ ఫాలెంజెస్. మిడిల్ ఫాలెంజెస్ అనేది ఉండదు. ఇందులో ఏంటంటే మనకి 5 మెటా కార్పల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ స్కాపులా అనే బోన్ ఉంటుంది. స్కాపులాకి హ్యూమరస్ యొక్క హెడ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా స్కాపులా ఇలా ఉంటే ఇందులో హ్యూమరస్ బోన్ అనే హెడ్ అనేది ఇందులో ఇట్లా ఉండేదాన్ని దీన్ని గ్లీనాయిడ్ క్యావిటీ అని అంటారు. ఈ గ్లీనాయిడ్ క్యావిటీలో హ్యూమరస్ యొక్క హెడ్ అనేది ఇందులో అటాచ్ అయ్యి, సో అందుకని ఇది మనం ఈజీగా రొటేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ హ్యూమరస్ కి రేడియస్ అండ్ అల్లా ఉంటుందని చెప్పాను కదా. మనకి ఇక్కడ ఎల్బో జాయింట్ కావడం కోసం మనకి రేడియస్ అండ్ అల్లా హ్యూమరస్ యొక్క ఒక హ్యూమరస్ లో ఇది ఇట్లా జాయిన్ అయి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ దీస్ ఆర్ మెటా కార్పల్స్, ఇవి కార్పల్స్, ఇక్కడ ఉన్నది మెటా కార్పల్స్. కార్పల్స్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ బోన్స్, చిన్న చిన్న ఇర్రెగ్యులర్ బోన్స్ అనేది ఇక్కడ ఉండిపోతాయి. నెక్స్ట్ మెటా కార్పల్స్, ఇవి రెగ్యులర్ బోన్స్ అంటే నార్మల్ గా ఏంటి అని అంటే షార్ట్ బోన్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి.
నెక్స్ట్ ఇంకా షార్ట్ బోన్స్ ఏంటి అంటే ఫాలెంజెస్. ఇది మొత్తం హ్యాండ్స్. అపెండిక్యులర్ స్కెలిటన్ లో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ లిమ్స్. లిమ్స్ లో ఏం నేర్చుకున్నాం మనం? హ్యాండ్ ఉన్న బోన్స్ అనేటివి నేర్చుకున్నాం. ఫస్ట్ స్కాపులా, నెక్స్ట్ హ్యూమరస్, రేడియస్ అండ్ అల్నా, కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలెంజెస్. మనకి స్కాపులా 1 బోన్ అంటే స్కాపులా 1 బోనే ఉంటది, హ్యూమరస్ 1 ఉంటది, రేడియస్ 1 ఒకటి, అల్లా ఒకటి. నెక్స్ట్ కార్పల్స్ వచ్చేసి 7 ఉంటాయి, మెటాకార్పల్స్ 5 ఉంటాయి, ఫాలెంజెస్ వచ్చేసి 14 బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు లెగ్స్ వి నేర్చుకున్నాం. ఫస్ట్ పెల్విక్ బోన్. పెల్విక్ బోన్ అంటే హిప్ బోన్. హిప్ బోన్ అనేది 3 పార్ట్స్ లో డివైడ్ అయి ఉంటుంది. ఈలియం, ఈచియం, ప్యూబిస్. ఇవి త్రీ బోన్స్ అనేటివి కంబైన్డ్ అయ్యి ఒక 1 పెల్విక్ బోన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఈలియం, ఈచియం, ప్యూబిస్ అనే దాన్ని హిప్ బోన్ అని అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ స్కాపులా ఎలానో ఇక్కడ హిప్ బోన్ కూడా అలానే అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హిప్ బోన్ కి మన ఫీమర్ బోన్ అనేది అటాచ్ అయి ఉంటది. ఫీమర్ బోన్ హిప్ స్కాపులాకి మన హ్యూమరస్ ఎలా అటాచ్ అయిందో హిప్ బోన్ కి ఫీమర్ బోన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. తొడ ఎముక అని అంటారు, అది ఫీమర్ బోన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన బాడీలోనే లాంగెస్ట్ బోన్ వచ్చేసి ఫీమర్ బోన్. నెక్స్ట్ ఫీమర్ బోన్ కి వచ్చేసి టిబియా అండ్ ఫిబులా అనేది అటాచ్ అయి ఉంటది. నెక్స్ట్ టార్సెల్స్, ఇక్కడ కార్పల్స్ ఎలానో అక్కడ టార్సెల్స్, ఇక్కడ మెటా కార్పల్స్ ఎలానో అక్కడ మెటా టార్సెల్స్. నెక్స్ట్ ఇక్కడ ఫాలెంజెస్ ఎలానో అక్కడ కూడా ఫాలెంజెస్. హిప్ బోన్, ఫీమర్, టార్సెల్స్, మెటా టార్సెల్స్, ఫాలెంజెస్. పెల్విక్ బోన్ అనేది 3 బోన్స్ తోని అటాచ్ అయి ఉంటుంది, లైక్ ఈలియం, ఈచియం, ప్యూబిస్. నెక్స్ట్ ఫీమర్ అనేది లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్ టార్సెల్స్. టార్సెల్స్ వచ్చేసి 8 టార్సెల్స్ అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటది. టార్సెల్స్ అనేది ఎక్కడ ప్రజెంట్ అంటే మనకి నీ జాయింట్ ఉంటుంది కదా అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ మెటాటార్సెల్స్. నెక్స్ట్ తర్వాత ఫాలెంజెస్. ఫాలెంజెస్ అందులో కూడా 14 ఫాలెంజెస్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. అప్పర్ ఫాలెంజెస్, మిడిల్ ఫాలెంజెస్ అండ్ లోవర్ ఫాలెంజెస్. ఇప్పుడు ఈ మొత్తం ఏంటి అంటే మనం అపెండిక్యులర్ స్కెలిటన్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్కెలిటన్ అయిపోయింది, అపెండిక్యులర్ స్కెలిటన్ అయిపోయింది. ఫస్ట్ మన బోన్స్ లో టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్ బోన్స్ ఉంటవి, షార్ట్ బోన్స్ ఉంటవి, ఇర్రెగ్యులర్ బోన్స్ ఉంటవి, సెసమాయిడ్ బోన్స్ ఉంటవి. నెక్స్ట్ కార్టిలేజ్ కూడా ఉంటది. ఫస్ట్ లాంగ్ బోన్స్ అంటే ఏంటివంటే మన హ్యాండ్ బోన్స్ అన్నట్టు. ఇప్పుడు ఫీమర్, హ్యూమరస్, రేడియస్, టిబియా అండ్ ఫిబులా ఇవన్నీ ఏంటి అంటే లాంగ్ బోన్స్. నెక్స్ట్ షార్ట్ బోన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇందులో రేడియస్ అల్లా 2 ఉంటుందని చెప్పిన. రేడియస్ లాంగ్ బోన్ అయితే అల్లా అనేది షార్ట్ బోన్. వీటిని షార్ట్ బోన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే ఏంటివి అని అంటే మన వర్టెబ్రాకి ఉండే బోన్స్ అనేటివి ఇర్రెగ్యులర్ బోన్స్. వాటికి ఇర్రెగ్యులర్ షేప్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఇర్రెగ్యులర్ బోన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి స్కాపులా ఉంటుంది. స్కాపులా ఏంటి అని అంటే ఇట్లా స్ట్రేట్ ఉంటుంది, అంటే ఒక ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్లాట్ బోన్స్ అని అంటారు. నెక్స్ట్ సెసమాయిడ్ బోన్స్. సెసమాయిడ్ బోన్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ కార్పల్స్ దగ్గర, టార్సెల్స్ దగ్గర టార్సెల్స్ అంటే యాంకిల్ మడిమ ప్లేస్ లో ఇక్కడ ఉండే బోన్స్ ఏమంటారు అని అంటే సెసమాయిడ్ బోన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్. నెక్స్ట్ ఎయిర్ బార్న్ బోన్స్ అని కూడా అంటారు. ఎయిర్ బార్న్ బోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము గాలిలో ఎగరలేము, బట్ హెన్, సమ్ బర్డ్స్ అవి గాలిలో ఎగురుతాయి. బట్ అలా ఎగరాలంటే వాళ్ళకి వాటికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. అందుకే వాటికి అవి ఏంటి అంటే ఎయిర్ లో ఎగురుతాయి అన్నట్టు. సో వాటికి ఎయిర్ బర్న్ బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ కార్టిలేజ్. మన బాడీలో బోన్స్ ప్రజెంట్ అయిన ప్రతి ఒక్క ప్లేస్ లో, ప్రతి ఒక్క జాయింట్స్ దగ్గర కార్టిలేజ్ అనేది కంపల్సరీ ప్రజెంట్ అయి ఉంటుంది. మన ఇయర్ లో అసలు ఎలాంటి బోన్ ఉండదు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. నెక్స్ట్ మన నోస్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. ఇందులో కూడా 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటాయి. ఎలాస్టిక్ కార్టిలేజ్, హయలిన్ కార్టిలేజ్. ఓకేనా?
Thank you, sir. My session is completed for about human anatomy and physiology in skeleton system in human anatomy and physiology. Yeah. Any doubts? అంటే ఎముకల నిర్మాణం. స్కెలిటన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక ఎముకల నిర్మాణం. ఇది ఎందుకు అని అంటే మన శరీరంలో ఉన్న మెయిన్ పార్ట్స్ అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ లైక్ అంటే ఏంటి అంటే హార్ట్ కానీ బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ వీటన్నిటిని రక్షించడం కోసం స్కెలిటన్ బోన్స్ అనేటివి మనకి ఈ బాడీ అనేది సిస్టమ్ అనేది ఏర్పడి ఉన్నది అన్నట్టు. ఇందులో మనము చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం అప్పుడే పుట్టినప్పుడు ఏంటి అంటే 270 బోన్స్ అనేవి మన బాడీలో మన శరీరంలో ఉంటవి. మనం పెరుగుతుంటే ఏమైతుంది అంటే అవి ఒకదానికొకటి చిన్న చిన్న బోన్స్ అనేటివి అతుక్కొని 206 బోన్స్ అంటే 206 ఎముకలుగా ఉంటవి అన్నట్టు. అందులో మనకి రెండు రకాల బోన్స్ అనేటివి 2 రకాల ఎముకల్లాగా డివైడ్ అయ్యి ఉంటాయి. ఒక దానిని యాక్సియల్ స్కెలిటన్ అని అంటారు. నెక్స్ట్ అపెండికులర్ స్కెలిటన్ అని అంటారు. ఫస్ట్ యాక్సియల్ స్కెలిటన్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ మన స్కల్ అంటే ఏంటంటే పుర్రె ఎముకలు అని అంటారు. నెక్స్ట్ వర్టెబ్రా అంటే వెన్ను పాము. నెక్స్ట్ థొరాసిక్ కేజ్ అంటే ఇక్కడ ఉదహర కుహరము అని అంటారు. ఈ 3 పార్ట్స్ ని ఏమంటారు అని అంటే యాక్సియల్ స్కెలిటన్ అని అంటారు. ఫస్ట్ స్కల్ లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. వన్ ఈస్ క్రేనియల్ బోన్స్ అండ్ వన్ ఈస్ ఫేషియల్ బోన్స్ అంటే ఈ ముందు ఉన్న వాటిని ఫేషియల్ అంటారు. నెక్స్ట్ ఇటు సైడ్ ఇట్లా వెనుక ఉన్న వాటిని అనేది క్రేనియల్ బోన్స్ అని అంటారు. మనకు క్రేనియల్ బోన్స్ వచ్చేసి 8 బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటవి. 8 బోన్స్ క్రేనియల్ బోన్స్ అనేది ప్రజెంటింగ్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్రేనియల్ స్పెల్లింగ్ వచ్చేసి CRANIAL క్రేనియల్ బోన్స్. నెక్స్ట్ అనదర్ వన్ ఫేషియల్ బోన్స్ FACIAL ఫేషియల్ బోన్స్. క్రేనియల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్. నెక్స్ట్ క్రేనియల్ బోన్స్ లో 8 బోన్స్ ఉంటవి. ఫేషియల్ బోన్స్ లో 14 బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి 8 ఉంటాయి, ఇవి 14 ఉంటాయి. మొత్తం కలిపి 22 ఎముకలు అనేవి మన స్కల్ లో ప్రజెంట్ అయి ఉంటాయి బోన్స్. ఓకేనా. ఇందులో ఇవి కూడా ఏంటంటే ఇది మ్యాండిబుల్, ఇది మ్యాగ్జిల్లా, లాక్రిమల్ బోన్, నాజల్ బోన్, ఓమర్ బోన్, నెక్స్ట్ పాలటైన్ బోన్, జైగోమాటిక్ బోన్ ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తే మీరు రాసుకోండి. ఇవి క్రేనియల్ బోన్స్. parietal bone, temporal bone, occipital bone, frontal bone, sphenoid bone, and ethmoid bone. నెక్స్ట్ ఫేషియల్ బోన్స్. ఇవి 14 ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. పాలటైన్, జైగోమాటిక్, వోమర్, మ్యాండిబుల్, మ్యాగ్జిల్లా, ఇన్ఫీరియర్ నాజల్ బోన్, లాక్రిమల్ బోన్ అండ్ నాజల్ బోన్. ఇవి ఫేషియల్ బోన్ 14 అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి మన బాడీలో. ఈ మొత్తం ఏమంటారు అంటే స్కల్ బోన్స్ అని అంటారు, పుర్రె ఎముకలు అని అంటారు అన్నట్టు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వర్టెబ్రల్ కాలం. దీనిని వర్టెబ్రల్ కాలం వెన్ను పాము అని అంటారు. ఇందులో ఏంటి అని అంటే మనకు సర్వైకల్ వర్టెబ్రా అంటే మన నెక్ దగ్గర మెడ దగ్గర ఉండే బోన్స్ అవి దాదాపు 1 to 7 బోన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి మనకు ఎస్ షేప్ లో ప్రజెంట్ అయితే ఉంటది ఈ బోన్ అనేది మనకు. నెక్స్ట్ థొరాసిక్ వర్టెబ్రా. ఇందులో 12 బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి.
నెక్స్ట్ లంబార్ వర్టెబ్రా, సాక్రమ్ అండ్ కాక్సిజియల్. బోన్స్ అనేటివి ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. దీనికి కరెక్ట్ షేప్, దీనికి కరెక్ట్ సైజ్ అనేటివి ఏమి ఉండవు. ఇది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ థొరాసిక్ కేజ్. థొరాసిక్ కేజ్ అంటే ఏంటి అని అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని థొరాసిక్ కేజ్ అని అంటారు. అందులో ఏమైతుంది అని అంటే రిబ్స్, ఫస్ట్ స్టర్నమ్, ఇక్కడ ఉండే ప్లేస్ ని స్టర్నమ్ బోన్ అని అంటారు. నెక్స్ట్ స్టర్నమ్ బోన్ కి రిబ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. రిబ్స్ అంటే ప్రక్కట ఎముకలు. అవి దాదాపు ఇటొక 12, ఇటొక 12, అంటే 12 పేర్స్. పేర్స్ అంటే ఏంటివి? 2 కదా, అందుకోసం అని 12 పేర్స్ లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ నుండి 7th పేర్ వరకు అవి ఏంటి అంటే ట్రూ రిబ్స్. అవి కంపల్సరీ మన బాడీకి ఇంపార్టెంట్ అన్నట్టు, ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ 8th బోన్ టు 12th బోన్ వరకు ఏంటి అంటే అవి ఉన్నాయి ఏం కాదు, లేకపోయినా కొంచెం ప్రాబ్లం ఏం కాదు అని. నెక్స్ట్ లాస్ట్ 11th అండ్ 12th బోన్ ఏంటి అంటే ఫ్లోటింగ్ బోన్స్. ఫ్లోటింగ్ అంటే ఏంటి అని అంటే జస్ట్ మన అది మూమెంట్ అనేది ఉంటుంది అంతే. అది ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు హీరోయిన్స్, బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్స్ ఏంటంటే ఆ బోన్స్ తీపించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు స్లిమ్ గా కనబడడం కోసం. ఇవి రిబ్స్. నెక్స్ట్ ఇది స్టర్నమ్ అంటే ఏంటి అని అంటే మన రిబ్స్ అనేటివి బ్యాక్ సైడ్ ఎక్కడ అంటే వర్టెబ్రాకి అటాచ్ అయి ఉంటాయి. బట్ ఫ్రంట్ సైడ్ కూడా వాటికి ఒక సపోర్ట్ అనేది ఉండాలి కదా అటాచ్ చేయడం కోసం. అందుకని ఈ స్టర్నమ్ కి రిబ్స్ అనేటివి అటాచ్ అయి ఉంటాయి. రైట్ సైడ్ నుండి అటాచ్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుండి కూడా అటాచ్ అయి ఉంటుంది. అది అందుకని స్టెర్నమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో రిబ్స్ అయిపోయినాయి, స్టెర్నమ్ అయిపోయినాయి. మనం స్కల్ నేర్చుకున్నాము, వర్టెబ్రల్ కాలమ్ నేర్చుకున్నాము, నెక్స్ట్ థొరాసిక్ కేజ్ నేర్చుకున్నాము. ఈ 3 ఏంటి అంటే యాక్సియల్ స్కెలిటన్, AXIAL, యాక్సియల్ స్కెలిటన్. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వీ హ్యావ్ అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, నెక్స్ట్ అపెండికులర్ స్కెలిటన్ నేర్చుకున్నాం. స్కెలిటన్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పిన బాడీ మొత్తం స్కెలిటన్ సిస్టమ్ అంటారని చెప్పిన. మనం ఏంటి జస్ట్ కొన్ని పార్ట్సే నేర్చుకున్నాం. అసలు స్కల్ అంటే ఏంటిది, వర్టెబ్రల్ కాలమ్ అంటే ఏంటి, థొరాసిక్ కేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇంకా మిగతా వాటివి కూడా ఉన్నాయి కదా, అవి ఏమంటారు, వాటిని అపెండికులర్ స్కెలిటన్ అని అంటారు. APNDICULAR, అపెండికులర్ స్కెలిటన్. అపెండికులర్ స్కెలిటన్ అంటే ఏంటి అంటే 2 చేతులని 2 కాళ్ళని అపెండికులర్ స్కెలిటన్ అని అంటారు. అందులో ఫస్ట్ మన చేతికి ఉన్న బోన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ స్కాపులా, ఫ్లాట్ బోన్. మన వెనుక భుజం బోన్ అంటారు కదా, అది స్కాపులా. ఫ్లాట్ ఉంటది దాని, అది ఎలా జస్ట్ ఫ్లాట్ బోన్. ఆ స్కాపులాకి నెక్స్ట్ ఇక్కడ ఈ బోన్, షోల్డర్ బోన్ ఏంటంటే హ్యూమరస్ అని అంటారు. స్కాపులాకి హ్యూమరస్ అనేది జాయిన్ అయి ఉంటుంది. నెక్స్ట్ హ్యూమరస్ కి ఈ ప్లేస్ లో ఉండే బోన్స్ రేడియస్ అండ్ అల్నా, 2 బోన్స్. 2 బోన్స్ కానీ 1 బోన్ లానే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకి కొంచెం స్పేస్ కూడా ఉంటాయి, కొంచెం లాంగ్ ప్లేస్ వేసి చూసుకుంటే ఇలా. నెక్స్ట్ ఇది రేడియస్ అండ్ అల్నా. ఈ ప్లేస్ లో ఉండే బోన్స్ ఏంటి అంటే కార్పల్ బోన్స్. దాదాపు 7 బోన్స్ అనేటివి అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ పైన లైన్ లో 4 బోన్స్, నెక్స్ట్ కింది లైన్ లో 3 బోన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవి ఏంటి అని అంటే ఇవి కార్పల్స్, ఇక్కడ మెటా కార్పల్స్ అని అంటారు వీటిని. ఇందులో 5 బోన్స్ అనేవి ఉంటాయి. ఇటొక బోన్, ఇటొకటి, ఇట్లా ఇవి 5 బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెటా కార్పల్స్ కి ఫాలెంజెస్ అనేటివి ఉంటాయి. ఫాలెంజెస్ ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4. ఇవి 12, 13, 14. ఇవన్నిట్లో అప్పర్ ఫాలెంజెస్, మీడియల్ ఫాలెంజెస్ అండ్ లోవర్ ఫాలెంజెస్. కానీ ఇందులో మాత్రం ఓన్లీ అప్పర్ అండ్ లోవర్ ఉంటుంది, ఇందులో మిడిల్ బోన్ అనేది ఉండదు. వీటిని ఫాలెంజెస్ అని అంటారు. ఫస్ట్ స్కాపులా, హ్యూమరస్, రేడియస్ అండ్ అల్నా, కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలెంజెస్. స్కాపులా ఒకటే బోన్ ఉంటది, హ్యూమరస్ కూడా ఒకటే బోన్ ఉంటది, రేడియస్ ఒక బోన్, అల్నా ఒక బోన్ ఉంటది, కార్పల్స్ వచ్చేసి 7 ఉంటాయి, 7. మెటాకార్పల్స్ వచ్చేసి 5 ఉంటవి. నెక్స్ట్ ఫాలెంజెస్ వచ్చేసి 14 బోన్స్ అనేది ఉంటది. నెక్స్ట్ మనం లిమ్స్ లో ఒక పార్ట్ అయిపోయింది. లిమ్స్ అంటే ఏంటివి? కాళ్ళను చేతులను రెండింటిని కలిపితే లిమ్స్ అని అంటారు. ఫస్ట్ చేతులు నేర్చుకున్నాం, నెక్స్ట్ కాళ్ళు.
అందులో ఫస్ట్ హిప్ బోన్ అని అంటారు. హిప్ బోన్ అంటే ఇక్కడ నడుము దగ్గర ఉండే బోన్ ని హిప్ బోన్ అని అంటారు. దాన్ని పెల్విక్ బోన్ అని కూడా అంటారు. పెల్విక్ బోన్ ఏంటి అంటే 3 బోన్స్ ని కలిపి ఉండేదాన్ని పెల్విక్ బోన్స్ అని ఇట్లా బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది ఆ బోన్ అనేది. ఇక్కడ ఈచియము ఈ ప్లేస్ లో ఉన్న నీలియం, ఇక్కడ ప్యూబిస్ అంటే ఆ బోన్ అక్కడ ఇట్లా ఉంటుంది అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా ఇట్లా ఇది ఈ షేప్ లో ఉంటుంది బోన్. ఈలియం బోన్, ఈచియం బోన్ అండ్ ప్యూబిస్ బోన్, ఈ 3 బోన్స్ కలిపితే హిప్ బోన్ అని అంటారు. మన హిప్ బోన్ కి ఫీమర్ అనేది అటాచ్ అయి ఉంటది. ఫీమర్ ఫీమర్ అంటే ఏంటి? తొడ ఎముక అని అంటారు. మన బాడీలోనే లాంగెస్ట్ బోన్ అంటే ఏంటంటే ఫీమర్. ఫీమర్ అనేది హిప్ బోన్ కి అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ అండ్ అల్నా అని నేర్చుకున్నాం. హ్యూమరస్ ప్లేస్ లో ఫీమర్ వస్తుంది. రేడియస్ అండ్ అల్నా ప్లేస్ లో టిబియా అండ్ ఫిబులా వస్తుంది. టిబియా అండ్ ఫిబులా. నెక్స్ట్ ఇక్కడ కార్పల్స్ ఎలా అవుతున్నాయో అక్కడ టార్సల్స్ ఉంటవి. ఇక్కడ మెటా కార్పల్స్ అని చెప్పాను, అక్కడ మెటా టార్సల్స్ ఉంటవి. నెక్స్ట్ ఫాలెంజెస్ ఎలానో అక్కడ కూడా ఫాలెంజెస్ ఉంటాయి. సేమ్ హ్యూమర్ ప్లేస్ అది స్టాపులా ప్లేస్ లో పెల్విక్ బోన్ ఉంటది. హ్యూమరస్ ప్లేస్ లో ఫీమర్ ఉంటది. అండ్ రేడియస్ అండ్ అల్నా ప్లేస్ లో టిబియా అండ్ ఫిబులా ఉంటది. కార్పస్ ప్లేస్ లో టార్సల్స్ ఉంటవి. మెటా కార్పల్స్, మెటా టార్సల్స్, ఫాలెంజెస్ అక్కడ కూడా ఫాలెంజెస్ ఉంటాయి. ఇవన్నిటిని ఏమంటారు? ఇది అపెండిక్యులార్ స్కెలిటన్ అని అంటారు. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మనకు అది చెప్పాలి, లాంగ్ బోన్స్ ఉంటవి, షార్ట్ బోన్స్ ఉంటవి, ఇర్రెగ్యులర్ ఉంటవి, ఫ్లాట్ బోన్స్ ఉంటవి, ఎయిర్ బోన్ బోన్స్ అనేవి ఉంటాయి. ఫ్లాట్ బోన్ అంటే ఏంటిది? స్కాపులా అని చెప్పిన. ఫ్లాట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ లాంగ్ బోన్స్, మన బాడీలోనే లాంగెస్ట్ బోన్ ఏమని చెప్పిన? ఫీమర్ అని చెప్పిన. ఫీమర్, హ్యూమరస్ ఇవి 2 లాంగ్ బోన్స్. నెక్స్ట్ షార్ట్ బోన్స్ వచ్చేసి ఇక్కడ అల్నా అని చెప్పాను. ఇక్కడ టిబియా అండ్ ఫిబులా దగ్గర ఫిబులా కూడా చిన్న బోన్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే ఏం చెప్పిన నేను? వర్టెబ్రల్ కాలం అనే బోన్స్ అనేది ఇర్రెగ్యులర్ బోన్స్ ఉంటాయి అని చెప్పి. ఇర్రెగ్యులర్ షేప్, ఇర్రెగ్యులర్ అంటే ఏంటంటే దానికి కరెక్ట్ షేప్ అనేది ఉండదు, ఎలా పడితే అలానే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఎయిర్ బోన్ బోన్స్ అంటే ఏంటి అని అంటే మనము గాలిలో ఎగరలేము, బట్ బర్డ్స్ అనేటివి ఎగురుతాయి. ఎందుకు అని అంటే వాటికి ఆ బోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. వాటికి గాలిలో ఎగరడానికి బోన్ అనేది జస్ట్ అందులో ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటాయి బోన్ లో, దాన్ని ఎయిర్ బోన్ బోన్స్ అని అంటారు. నెక్స్ట్ కార్టిలేజెస్ ఉంటాయి. అవి కార్టిలేజెస్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ఇలా మెత్తని పదార్థం అని అంటుంది, దాన్ని కార్టిలేజ్ అని అంటారు. మన ఇయర్ లో అసలు బోన్ ఉండదు, ఇది కూడా ఒక కార్టిలేజ్. నెక్స్ట్ మన నోస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కార్టిలేజే ఉంటుంది, ఇక్కడ ఎలాంటి బోన్ అనేది ఉండదు. ఇఫ్ మనం ఇక్కడ ఒకవేళ కట్ చేసినా కూడా అది ఆటోమేటిక్ గా డెవలప్ అంటే పెరుగుతుంది, కానీ అట్లనే కట్ అయ్యి మాత్రం ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే శ్రీనివాస్ గారు, అర్థమైందా?